అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయం సంబంధించిన పాలసీస్ ఎటువంటి పాలసీస్ ఉన్నాయి, ఎందుకు వచ్చినాయి అని ఆలోచిస్తే ఏంటంటే 1973 సంవత్సరం అప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్కిను తర్వాత అరబ్ కంట్రీస్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జరిగినప్పుడు ఏమైందంటే అమెరికా ఇజ్రాయెల్కి బాగా సపోర్ట్ చేసిందనమాట. సపోర్ట్ చేసి ఆయుధాలని వాటిలన్నింటినీ అందించడం వల్ల ఏమైందంటే అమెరికాయే కాదు, అమెరికా వాటిలో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా అమెరికాకి సపోర్ట్ చేశారు. దానివల్ల ఏంటంటే ఒపెక్ అని ఉంది కదా, మీకు తెలుసు, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారనమాట. దాదాపు 12 ఉన్నాయి. వాటిల్లో మెయిన్ ఏంటంటే సౌదీ అరేబియా, తర్వాత బహ్రెయిన్ అని, కువైట్ అని కొన్ని దేశాలు ఉన్నాయన్నమాట, మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్. సో ఈ కంట్రీస్ ఏం చేసినాయంటే ఇజ్రాయెల్ ఏమో అరబ్ కంట్రీస్ మీదకి యుద్ధం చేస్తుంటే అమెరికా ఏమో వాళ్ళకేమో ఆయుధాలు సప్లై చేస్తుంది. అలాంటప్పుడు మనం ఎందుకు అమెరికాకి ఆయిల్ సప్లై చేయాలి అని చెప్పి 1973లో ఏం చేసిందంటే ఆయిల్ ఎంబార్గో అంటారనమాట. అంటే క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని అమెరికాకి ఇవ్వటాన్ని నిషేధిద్దాం అని చెప్పి ఇది ఆఫ్ చేశారు. ఆఫ్ చేసినప్పుడు ఏమైందంటే ఇంకా జపాన్కి కాదు, అమెరికాకి, తర్వాత కెనడాకి, తర్వాత హాలాండ్, వీటిలన్నిటికీ ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇవ్వటం అనేది ఆఫ్ చేశారు అనమాట. ఎక్స్పోర్ట్ చేయడం ఆఫ్ చేశారు. ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అగ్రికల్చర్లో మీకు తెలిసిన విషయమే, ఎస్పెషల్లీ అమెరికాలో ఏంటంటే మనకి ఫార్మ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే ట్రాక్టర్స్ అని, తర్వాత వాటర్ సప్లైకి అని కానీ, తర్వాత కోసిన పంట నుంచి వచ్చిన పదార్థాలు ఉంటాయి కదా, అంటే ఆ పంట నుంచి వచ్చినవన్నీ మొత్తం మార్కెట్కి తీసుకెళ్ళాలి. వాటికి కానీ దీనికి అంతటికీ ఆయిల్ కావాలన్నమాట. అంటే ట్రాక్టర్స్ కానీ, ట్రక్స్ కానీ, వాటిన్నింటికి ఆయిల్ కావాలి. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఆగిపోవటం వలన మామూలుగా 1973లో ఒక బ్యారెల్ ఆయిల్ $5 ఉండేది. అది సడన్గా $25, 5 రెట్లు పెరిగిపోయిందనమాట. పెరిగిపోవటం వలన ఏమైందంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోద్బలం అంటారు తెలుగులో. సో అది బాగా స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయ్యి బాగా పెరగటం మొదలుపెట్టి, ఇన్ఫ్లేషన్ పెరగటం మొదలుపెట్టి రేట్లు విపరీతంగా అమెరికాలో రేట్లు పెరగటం మొదలుపెట్టాయి అన్నమాట. దానివల్ల ఏమైందంటే అమెరికాలో ఉండే ప్రజలకి ఆహార పదార్థాలు కొనుక్కోవాలంటే వాటి రేట్లు డబల్, 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు అలా పెరిగిపోవటం మొదలుపెట్టడం వలన అమెరికాలో సఫరింగ్ స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఏం చేసిందంటే అమెరికాలో ప్రెసిడెంట్ నిక్సన్ ఉండేవాడు అనమాట. ప్రెసిడెంట్ నిక్సన్ ఏం చేస్తాడంటే సరే అమెరికా నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పదార్థాలు ఉంటాయి కదా, ఎస్పెషల్లీ ఏంటంటే అమెరికా మీద ఎక్కువ వీట్, ప్రపంచంలో ఎక్కువ సోయాబీను అమెరికా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సోయాబీన్ అని, తర్వాత వీట్ అని, తర్వాత కార్న్ అని, ఇటువంటి చాలా ఉన్నాయన్నమాట అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. వీటిలన్నింటినీ అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే 97% అంటే 97% జపాన్కి కావాల్సిన సోయాబీన్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. అయితే దీనివల్ల ఏమైందంటే మనకి సడన్గా నిక్సన్ గవర్నమెంట్ వచ్చి నిక్సన్ అన్నాడు, సార్ ఇప్పటి నుంచి సోయాబీన్ అనేది మేము ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే పండించింది మన వాళ్ళకే ఏం చాలట్లేదు, అందువలన దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం కుదరదు అంటే అమెరికా జపాన్కి ఒక్కసారి షాక్ అయిందనమాట. పడుకున్న వాళ్ళ మీద ఐస్ బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద కొట్టినట్టు అయ్యింది. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనకి ఇండియాలో సాల్ట్, చిల్లీ అనేది, లేకపోతే ఆనియన్ అనేది కుకింగ్లో ఎంత ఇంపార్టెంటో సోయాబీన్ అనేది జపనీస్ ఫుడ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సోయాబీను మామూలుగా ఫుడ్లో వాడతారు, అదొక్కటే కాకుండా సోయాబీన్ సాస్ వాడతారనమాట. తర్వాత సోయాబీన్స్ నుంచి తీసిన పదార్థం తోఫు అంటారనమాట. ఇది కూడా జపనీస్ ప్రతిరోజు వాడే ఐటమ్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్. ఆయిల్ కూడా తీస్తారు, సోయాబీన్ నుంచి ఆయిల్ తీస్తారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవటం వలన ఏమైందంటే జపాన్కి సడన్గా ఆగిపోవటం, ఇవన్నీ దొరకటం అనేది ఆగిపోయిందనమాట. ఆగిపోవటం వలన ఒక సైడ్ ఏమో ఆయిల్ రేట్లు, ఎందుకంటే ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది కూడా దొరకట్లేదు, ఆయిల్ అనేది జపాన్కి రావట్లేదు, ప్లస్ కావాల్సిన ఫుడ్ కూడా దొరకట్లేదు, అంటే సోయాబీన్ కూడా ఆగిపోయింది. దానివల్ల ఏంటంటే జపాన్ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా తయారైందనమాట. అన్ని రకాలుగా ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరగడం కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు మొదలైనాయి ఇది ఆయిల్ ఎంబార్గో వలన. దానివల్ల ఇలా జరగటం వలన ఏమైందంటే నెమ్మదిగా ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. అప్పుడు జపాన్కి బాగా తెలిసి వచ్చిందనమాట. ఏంటంటే
ఒక్క దేశం నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం చాలా ఇబ్బందులు పడతాం. ఏదైనా వార్ జరగటం కానీ, ఏదైనా ప్రాబ్లం అయినా కానీ, ఏదైనా అయినప్పుడు చాలా కష్టాలు మొదలవుతాయి. అందుకని మన దేశం మనకి సెల్ఫ్ సఫిషియెంట్గా, అంటే ఏంటంటే మన దేశంలో పండించింది మనం తినగలిగేటట్టు సమృద్ధిగా చేసుకోవాలి, చేసుకోకపోతే ఇబ్బంది పడతాం అనేది ఒక విషయం తెలిసి వచ్చింది అన్నమాట జపనీస్కి. దానివల్ల 1973లో ఈ సోయాబీన్ షాక్ అంటారనమాట. ఈ సోయాబీన్ షాక్ రావటం వలన జపాన్ నెమ్మదిగా ఏం చేసిందంటే, ఇక్కడ అమెరికా ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకుండా జపాన్ నుంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏంటంటే బ్రెజిల్కి పంపించింది అనమాట. బ్రెజిల్లో మీకు సెరాడో అని ఒక రీజియన్ ఉందన్నమాట. ఆ రీజియన్లో ఫస్ట్ సోయాబీన్ని ఎలా కల్టివేట్ చేయాలి, ఎలా అంటే వాళ్ళు ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్నారు, కాకపోతే ఈ సోయాబీన్ అంటే హై క్వాలిటీ, హై ఈల్డింగ్ వెరైటీస్ ఉంటాయి కదా, ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలా పండించాలి అనేది బ్రెజిలియన్స్కి జపనీస్ ఎక్స్పర్ట్స్ బాగా నేర్పించారన్నమాట. నేర్పించడం వలన బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. ఇప్పుడు బ్రెజిల్ మీకు తెలుసు ఇవన్నీ సోయాబీన్ బాగా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందని. సో దానివల్ల ఏంటంటే జపాన్లో ఆ టైంలో సఫిషియన్సీ అంటే సెల్ఫ్ సఫిషియన్సీ గురించి ఒక స్ట్రాటజీ అనేది తయారు చేస్తారు, ఒక కమిటీ తయారు చేశారనమాట. ఈ కమిటీ తయారు చేయటం వలన నెమ్మదిగా ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది అనమాట. ఫుడ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అవటం వలన నెమ్మదిగా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ ఒకటే కాదు, మంది కూడా మనం పండించుకోవాలి అనేది మొదలుపెట్టి ఈ ఫుడ్ సెక్యూరిటీ పాలసీస్ బాగా స్ట్రెంగ్తన్ చేశారనమాట. దానివల్ల ఏంటంటే జపాన్ ఎవరితోని గొడవ పెట్టుకోదు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి రకరకాల అవకాశాలు ఇస్తుంది. తర్వాత చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇలాగా ఈ ఆయిల్ షాక్ వలన హిస్టారికల్గా జపాన్లో అగ్రికల్చర్ పాలసీస్ చాలా వరకు మార్పు అనేది రాగలిగిందనమాట. సో దానివల్ల నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే జపాన్లో మనం ఈ ఇంపోర్ట్స్ ఎటువంటి ఇంపోర్ట్స్ చేయాలి, తర్వాత ఎలా చేయాలి అనేది ఒక టాపిక్, మెయిన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్.